స్వామి వారి నుండి పిలుపు వచ్చింది. కార్తీక మాసంలో పిలిచాడు, స్వామి వ్రతం చేసుకుందూ రండి అని. క్రౌడ్ ఎక్కువ ఉంటది, ఆ టైంలో ఇబ్బంది పడతామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పిలిచాడు. ఇంకా పిలుపు వచ్చేసిందో లేదా ఇంకెందుకు లేట్ చేయాలని చెప్పేసి ఫ్యామిలీతో అందరం వచ్చేసాం అన్నవరం. అక్కడికల్లా ఎంట్రీ ఏమో లేదు, స్టార్టింగ్ లోనే మా బుడ్డోడు ఫుల్ ఆడుకుంటున్నాడు. వీడి బిస్కెట్ ఎక్కడ తీసుకుంటుందా అని చెప్పేసి దాస్ పెట్టుకొని మరి వెళ్తుండు. నేను ఇవ్వనని చెప్తుండు కొండముచ్చుకి. నాకు అన్నవరం అంటే గుర్తొచ్చేది ఒకటి, సత్యనారాయణ స్వామి వ్రతం. కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది, కానీ అప్పుడు టైం కలవలే. సో ఇప్పుడు వ్రతం చేసుకుందాం అనుకున్నారు. సో మా పెద్ద నాన్న వాళ్ళు టికెట్స్ తెచ్చారు. మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే టికెట్ కౌంటర్ ఉంటది, పెయిర్ కి 300. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాం. ఈసారి చాలా చేంజ్ చేశారు. పూజకి కావాల్సిన వస్తువుల వరకు అక్కడ పెట్టేసి అయ్యగారు అక్కడ నించొని మైక్ లో చెప్తుంటే వీళ్ళు చేసుకుంటా ఉంటారు. కానీ ఈసారి ప్రతి జంటకి ఒక్కొక్క అయ్యగారు వచ్చి సగం పూజ మొత్తం చేసి వెళ్లారు. కింద అంతసేపు కూర్చోలేని వాళ్ళకు కూడా మంచి సౌకర్యం కల్పించారు. ఇంకా లాస్ట్ లో కొంచెం పూజ అక్కడ నించొని చెప్పారు అయ్యగారు. వాళ్ళ పూజలోపు కన్నెద్దాం రండి, ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ ఫొటోస్ దిగుతారు. అండ్ ఆల్సో మనం కిందికి వెళ్తే అక్కడ బొమ్మల దుకాణాలు ఉంటాయి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటది. అన్నవరం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సత్యదేవుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటారు. అందుకే ఇక్కడ వ్రతం చేస్తే మన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంటుంది. అందుకే అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం నోముకుంటారు. వ్రతం జరిగినంత సేపు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఏం తినకుండా వ్రతం నోముకుంటే ఇంకా చాలా మంచిది అంటారు. ఇక్కడ కొండముచ్చులే అనుకుంటే కొండముచ్చు బొమ్మలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ రెండు పెద్ద ఫ్యాన్లు ఉంటాయి అనమాట. మా ఆవిడ ఫ్యాన్లు ఏమంటున్నాడు, నేను ఆడేసేం చెప్పండి. ఇది అవుట్ సైడ్ వ్యూ పాయింట్. వ్రతం పూర్తయ్యాక స్వామి ప్రసాదం తీసుకొని మనసంతా ఒక తృప్తి వచ్చింది. ఫ్యామిలీసే కాదు, ఇక్కడ స్కూల్ పిల్లలు ట్రిప్ కూడా వచ్చారు. ఫోన్స్ కౌంటర్ లో పెట్టి దర్శనానికి వెళ్ళాం. అసలైన విషయం చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక రాయి నీడని బట్టి టైం తెలుస్తుందంట. నేను చెక్ చేశాను, ఎగ్జాక్ట్లీ 11:20కి 11:20 మీద నీడు ఉంది. అసలు పూర్వీకులు ఎంత గొప్పవారు, ఎంత క్రియేటివిటీ గా చేశారు కదా. ఇంకా మా దర్శనం అయిపోగానే ఆర్యవైశ్య సత్రానికి వచ్చాము, అక్కడే భోజనం చేసాము. అన్నవరం మీరు కూడా వెళ్ళినట్టయితే సత్యదేవో భవ అని కామెంట్ చేయండి. ఇంకా అన్నవరం దగ్గర ఉన్న ప్లేసెస్ కి వెళ్ళాము. నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా.